శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. మనము రాఘవేంద్ర జీవిత చరిత్రని చెప్పుకుంటున్నాం కదండి. మరి ఇప్పుడు మూడో జన్మలోకి వచ్చేసారు. శ్రీ రాఘవేంద్ర స్వామి జననం గురించి చెప్పుకుందాం. నిన్న అనుకున్నాం కదండి, ఎలాగంటే మరి తిమ్మన్న భట్టుకు శ్రీనివాసుడు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి లోకాన్ని ఉద్ధరించే బిడ్డను మీకు ప్రసాదిస్తానని వరమిస్తాడు స్వామి. ఆ దంపతులు ఎంతో ఆనందపడతారు. ఆ తర్వాత చూడండి, భార్యతో స్వస్థానం చేరుకుంటాడు తిమ్మన్న భట్టు. కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర వరప్రసాదంగా గోపమ్మ గర్భవతి అవుతుంది. భార్య 9 నెలలు గడిచిన పిదప దివ్య తేజోరాశి అయిన మగబిడ్డను ప్రసవిస్తుందండి. ఆ శిశువునకు శాస్త్రోక్తంగా నామకరణం జరిపించి వెంకన్న అని నామకరణం చేస్తారండి. వెంకన్న అని నామకరణం. తిమ్మన్న భట్టు జ్యేష్ఠపుత్రుడైన గురురాజు బాధ్యత అల్లుడైన లక్ష్మీ నరసింహాచార్యుల వారు చూసుకుంటున్నారు. పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా హీనంగా ఉంది కదండి. మరి ఆ విధంగా వీళ్ళు మళ్ళీ ఇద్దరే ఉండిపోవడము, బిడ్డని కావాలనుకోవడము, ఆ బిడ్డని శ్రీనివాసుడు ఇవ్వడము, ఆయనకి పేరు పెట్టడము, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. మరి వాళ్ళకి సహకరించేది ఎవరు? ముందుగా జన్మించిన బిడ్డ ఉన్నాడు కదా గురురాజు, అతని బాధ్యతలు అల్లుడైన లక్ష్మీ నరసింహాచార్యులు కూతురు భర్త, వీళ్ళు చూసుకుంటూ ఉన్నారంటండి. గురురాజునకు కూడా వివాహం జరిపించారు. ముందు పుట్టిన బిడ్డకి వివాహం కూడా అయిపోయిందంటే మగబిడ్డకి. ముందు ఆడబిడ్డకి పెళ్లి చేశారు కదా, ఆ తర్వాత ఈ మగబిడ్డకు కూడా పెళ్లి చేశారు. వివాహం అనంతరం కూడా గురురాజు విద్యాభ్యాసము మానకుండా చదువుకుంటున్నాడంటండి ఆయన. తిమ్మన్న భట్టుల వారికి వృద్ధాప్యము అంటే పెద్ద వయసు అయింది ఆయనకి. పాపం సంసారపు దిగులు అధికం అవడంతో చిన్న కొడుకు వెంకన్న భావి జీవితాన్ని గురించి అధికముగా వేద చెందసాగారు. అంటే మరి లాస్ట్లో భగవంతుడిని వేడుకోగా బిడ్డనిచ్చాడు కదండి. మరి బిడ్డ చిన్న బిడ్డ కదా, మరి ఇద్దరు బిడ్డలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఈ చిన్న బిడ్డ, ఈయనకేమో వయసు అయిపోయింది. ఇంకేం చేయాలి? సంసారక బాధల నుంచి ఈ బిడ్డ భవిష్యత్తు ఏంటి అని చెప్పి దిగులతో పాపం ఆయనకి వెంకన్న జీవితాన్ని గురించి అధికముగా వ్యధ చెందసాగారు. ఒకవైపు దారిద్ర బాధలు ఉంటాయి కదండి, రెండో వైపు పుత్రుల భవిష్యత్తుని గురించి కూడా దిగులు తిమ్మన్న భట్టుని పూర్తిగా అనారోగ్యవంతుని చేసేయండి పాపం. అంతే కదా, ఇప్పుడు ఎక్కువ ఆలోచనలు చేసి ఏం చేయాలో భగవంతుని మీద భారం వేసినా కూడా మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదండి, అవి ఎలాగా ఏంటి అనే ఆలోచనతో పాపం ఆయన బాగా ఇంకా అనారోగ్యవంతునిగా అయిపోయాడండి. ఆయన దినదినము కృషించిపోసాగాడు పాపం. చివరకు క్రీస్తు శకం 1606లో 1606 సంవత్సరంలో పత్నీపుత్రులను జ్యేష్ఠపుత్రుడైన గురురాజునకు అప్పగించి, అంటే లాస్ట్ అబ్బాయిని ఇంకా నువ్వే చూసుకోవాలిరా బాబు అని చెప్పి ముందు పుట్టిన బిడ్డకి అప్పచెప్పేసి బాధ్యతలని, అప్పటికే ఆ అబ్బాయి వివాహం చేసుకున్నాడు కదండి, ఇంక ఈ అబ్బాయికి చెప్పేసి తిమ్మన్న భట్టు దేహం చాలించారండి. పాపం ఆయన తండ్రి గారు మరణించారు. అప్పటికి వెంకన్న వయసు 5 సంవత్సరాలు మాత్రమే. అది లాస్ట్ పుట్టిన అబ్బాయికి 5 సంవత్సరాలే. చూడండి, 5 సంవత్సరాల వయసే. అయితే గురు రాఘవేంద్రుల విద్యాభ్యాసము తిమ్మన్న భట్టు గారి పెద్ద కుమారుడైన గురురాజుపై కుటుంబ భారం అంతా పడింది. ఆ అబ్బాయి మీద పడింది. అప్పటికి తండ్రి మరణించాడు. గురురాజు ఊరూరా సంచరిస్తూ తన పాండిత్య ప్రతిభతో కొంత ధనాన్ని గడిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడటండి. అయినా తన తమ్ముడైన వెంకన్నకు అంటే శ్రీ రాఘవేంద్ర స్వామికి విద్యాభ్యాసము కుంటుపడకుండా కొనసాగే ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడటండి. చూడండి, అలా శంఖకర్ణుని 3వ జన్మగా లోకోపకారము కొరకై కారణజన్ముడై జన్మించిన వెంకన్న అమరకోశము, శబ్దమంజరి, సిద్ధాంత కౌముది లాంటి గ్రంథాలను అనర్గళముగా వల్లించడమే గాక వ్యాకరణ సూత్రాలను కూడా అధ్యయనం చేస్తూ అష్టవర్షప్రాయుడైనాడు.
ఈయన అసలు నిజంగా చిన్నప్పటి నుంచి మరి అన్నగారు సంరక్షణలో ఇంకా తండ్రి మరణించాడు కదండి. ఈయన పెద్దోడయ్యాడు. లోక లోప లోకోపకారం కోసము కొరకే కారణజన్ముడై జన్మించాడు కదండి ఆయనే రాఘవేంద్ర స్వామి. ఆయన చూడండి, అమర కోశము, శబ్దమంజరి, సిద్ధాంత కౌముది లాంటి గ్రంథాలనంట అనర్గళంగా వల్లించడమే కాకుండా, అంటే చదవడమే కాకుండా చెప్పడమే కాకుండా సూత్రాలను కూడా అధ్యయనం చేస్తూ అష్టవర్ష ప్రాయుడైనాడు. అంటే అసలు 8 రంగాల్లో చక్కగా ప్రావీణ్యాన్ని సంపాదించాడు. అప్పటికే వంశానుగతమైన వీణాగాన సాధనలో పరిపూర్ణుడైనాడు. వాళ్ళ వంశపరంపరంగా వీణ ఉంది కదండి వాళ్ళకి. ఆ వీణాగానంలో కూడా ఆయన చక్కగా మంచి ప్రావీణ్యుడైన 8 సంవత్సరాల వయసులో బ్రాహ్మణుడికి ఉపనయనం చేయాలని ధర్మశాస్త్రం చెబుతున్నందున 9వ సంవత్సరంలో చేస్తారండి ఉపనయనము. 8 వచ్చి 9లో చేస్తారు, 11లో చేస్తారు, 21లో చేస్తారు ఉపనయనం అనేది. అలా ఈయనకి కూడా 8 సంవత్సరాల వయసులో బ్రాహ్మణుడికి ఉపనయనము చేయాలని ధర్మశాస్త్రం చెబుతున్నందున గురురాజు తన తమ్ముని ఉపనయన సంస్కారాలు నిశ్చయించాడు. 8వ సంవత్సరంలోనే ఉపనయనం చేశారటండి. గురురాజు ధార్మికుల నుండి ధనికుల నుండి విరాళములు ప్రోగు చేసి వెంకన్న ఉపనయన కార్యక్రమాన్ని వైభవంగా చేశాడంటండి. తమ్ముడు ఉపనయన కార్యక్రమాన్ని చక్కగా. ఈ ఉపనయనానికి విచ్చేసిన బంధుమిత్రులంతా వెంకన్నకు తమ ఆశీర్వాదాలను చూడండి ఇచ్చి వెళ్ళేవారంట. అంటే మంచి ఆశీర్వాదాలని ఇచ్చి బావగారైన లక్ష్మీ నరసింహాచార్యులకు ఆ కుటుంబ పరిస్థితులు తెలిసి ఉండుట వలన వెంకన్న విద్య బాధ్యతలు తాను స్వీకరించాడు. పాపం వాళ్ళ బామ్మర్దికి ఎక్కువ భారం లేకుండా అల్లుడుగా ఉన్న ఆయన పాపం నేను ఈ విద్యలో ఖర్చు అయ్యేదంతా నేను భరిస్తానులే అని చెప్పాడండి బామ్మర్దికి, పెద్ద ఆయనకి. ఎవరు? లక్ష్మీ నరసింహాచార్యుల వారు. అయితే ఆ కుటుంబ పరిస్థితులు తెలిసి ఉండుట వలన వెంకన్న విద్యా బాధ్యతలను తాను స్వీకరించి వెంకన్నను తనతో పాటుగా మధురకు తీసుకువెళ్ళారటండి. వాళ్ళు మధురైలో ఉండేవారు, వాళ్ళకి అక్కడికి తీసుకువెళ్ళిపోయారంట. వెంకటాంబ తన చిన్న తమ్ముణ్ణి గారాభముగా చూసుకుంటూ తన భర్త ఉదార స్వభావానికి ఉత్తమ ఆదర్శాలకు మురిసిపోసాగింది. చక్కగా చూడండి, మరి అంతే కదా. వెంకటాంబ తన చిన్న తమ్ముణ్ణి గారాభంగా, మరి అంతే కదా, తన భర్త ఉదార స్వభావానికి ఉత్తమ ఆదర్శాలకు మురిసిపోసాగింది. కారణజన్ముడు ఏకసంధాగ్రహి అయిన వెంకన్న విద్యాదీక్షకు, తెలివితేటలకు, బుద్ధి సూక్ష్మతకు, విమర్శనా దృష్టికి, భక్తి శ్రద్ధలకు, దృఢ విశ్వాసానికి లక్ష్మీ నరసింహాచార్యులు ముగ్ధులైపోయారటండి. అంటే వాళ్ళ అక్క భర్త కదా, ఈయన్ని పెంచి ఈ చదువు చంపేస్తున్నారు. వాళ్ళ అన్నగారు నుంచి తీసుకొచ్చి మరి ఈయన ఇన్ని రకాల విద్యల్లోని ప్రావీణ్యం సంపాదించేటికి ఆయన ఆనందంతో మురిసిపోతూ ఉన్నాడంటండి. మరి అంతే కదా, ఈయన బాధ్యత స్వీకరించినందుకు గాను ఆయన చక్కగా అన్నిట్లోని ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటూ ఎంతో గొప్పగా ఆదరాభిమానాలతో ప్రాణప్రదముగా చూసుకుంటూ విద్య నేర్పసాగారు. అనతి కాలంలోనే వెంకన్న చతుర్వేదాలు, షట్శాస్త్రాలు అధ్యయనం చేసి అష్టాదశ పురాణాలలోని గూఢార్థాలను కూడా మననము గావించుకున్నాడు. ఆనాటి కాలములో వెంకన్న మహాపండితుడు భాషించాడు. లక్ష్మీ నరసింహాచారి దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయినవి. మహాపండితుడైన తన భావమరిదిని చూచి ఆచార్యుల వారు ఒక విధమైన గర్వాన్ని కూడా పొందారు. విద్యాభ్యాసము పూర్తిగా వించిన వెంకన్న అక్కాబావల ఆశీస్సులు పొంది భువనగిరి చేరి అన్నావదినులకు పరమానందాన్ని కలిగించాడు. తమ్ముడు మహాపండితుడై తన వద్ద ఉంటున్నందుకు అన్నగారి సంతోషం వర్ణనాతీతంగా మారింది. చూసారా చక్కగానే ఎలాగా మరి మా అక్క బావల ఆశీర్వాదం తీసుకుని ఆయన అన్ని రంగాల్లోని ఉండి
ఇక్కడికి బయలుదేరిపోయాడటండి. బయలుదేరి చక్కగా ఆయన బయలుదేరి మహాపండితుడైన తన వద్ద ఉంటున్నందుకు మళ్ళీ అన్నగారి దగ్గర చేరిపోయాడండి. ఈయనే రాఘవేంద్ర స్వామి అండి. మరి రేపొద్దున రాఘవేంద్రుల ఆయన వివాహం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాము. అంతవరకు అందరికీ జై రాఘవేంద్రాయ నమః.